ఈనాడు రాహుల్ గాంధీ గారు తనను తాను రియల్ హీరోగా నిరూపించుకున్నారు. ఎందుకంటే జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్లో ఆయన తన రక్తాన్ని చిందించి మరి చూపించినటువంటి చొరవ నిజంగా అభినందనీయం. మరియు ఒక ప్రతిపక్ష నాయకుని పట్ల ప్రభుత్వం ప్రవర్తించిన తీరు చాలా అమానుషం. మరియు భారతదేశం మొత్తం ఖండించదగిన అంశం. కానీ పాపం రాహుల్ గాంధీ గారు ఇదంతా వృధా ప్రయాస అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రొటెస్ట్ వల్ల స్టూడెంట్స్కి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. మరి ప్రయోజనం ఎవరికి అంటే ఒకటి సిజేపీకి, రెండవది మరింత ఎక్కువ బీజేపీకి. ఆశ్చర్యపోయారు కదా. అంతేకాకుండా మరి నష్టం ఎవరికి? నష్టం బీజేపీకి. బీజేపీ గవర్నమెంట్ నెక్స్ట్ టైం పడిపోయే అవకాశాలు ఉన్నాయి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఒకసారి హిస్టరీని చూసుకుంటే మనకు అలాగే అనిపిస్తుంది. 2020 నుంచి 2021 వరకు అంటే దాదాపు ఒక సంవత్సరం అంతా రైతుల యొక్క నిరసనలు జరిగాయి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా. కానీ చివరికి ఏమైంది? 2024లో బీజేపీ గవర్నమెంటే మళ్ళీ ఫామ్ అయింది. అంటే ఎక్కువగా ఎలక్షన్స్లో ప్రభావం చూపేటేంటి? ఎలక్షన్స్ జరిగేటటువంటి జస్ట్ ముందు అంటే 6 నెలల ముందు కానీ 1 ఇయర్ ముందు కానీ జరిగేటటువంటి విషయాలు మాత్రమే ప్రభావం చూపుతాయి. ఇప్పుడు జరిగే విషయాలు రేపటికి అంటే ఎలక్షన్స్ జరిగే నాటికి జనాలందరూ మర్చిపోతారు. ఆ తర్వాత ఓట్లు మాత్రము అప్పుడు జరిగే అంశాల అనుగుణంగా పడతాయి అన్నమాట. అంటే ఇప్పుడు జరిగేటటువంటి ప్రొటెస్ట్ విషయాలన్నీ జనాలు మర్చిపోయే అవకాశం ఉంది. ఆనాడు ఇది ప్రభావం చూపే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి బీజేపీకి ప్రొటెస్ట్ వల్ల జరిగేటటువంటి నష్టము చాలా తాత్కాలికమైందే, దీర్ఘకాలికమైంది కాదు. నెక్స్ట్ కాకపోతే ఎవరికి ఎక్కువ నష్టము అంటే అది కాంగ్రెస్కు. ఎలా అంటే ఇప్పటి ఈ ప్రొటెస్ట్ వల్ల కొత్త పార్టీ ఏర్పడబోతుంది. ఆల్రెడీ ఏర్పడింది అనుకోండి. ఇది కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ. అంటే ఈ ఆపోజిషన్లో మళ్ళీ చీలిక. ఒకప్పటి అన్నా హజారే గారి ప్రొటెస్టు వల్ల కేజ్రీవాల్ గారు ఆప్ పార్టీని ఏర్పరిచారు. ఆప్ పార్టీని ఏర్పరిచి 2013లో గత 15 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ను పడదోశారు. తర్వాత 10 ఇయర్స్ అధికారంలో ఉన్నారు. తర్వాత అటు చేసి ఇటు చేసి మొత్తానికి ఆప్ గవర్నమెంట్ను పడేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఢిల్లీ కాంగ్రెస్కు పాయే. మరి ఇప్పుడు కొత్తగా కాక్రోచ్ జనతా పార్టీ వస్తే నష్టం ఎవరికి? కాంగ్రెస్కే మళ్ళీ. ఎందుకంటే ఎలక్షన్స్లో సిజేపీ పోటీ చేస్తే దానికి కూడా కొన్ని సీట్లు వస్తాయి. లేదంటే ఎక్కడో చోట ఏ రాష్ట్రంలోనో ఒక రాష్ట్రంలో అధికారంలోకి రావచ్చు. కాంగ్రెస్ ఓట్లే కట్ అవుతాయి. దీంతో ఆపోజిట్ పార్టీ అంటే ఏదైతే మెయిన్ పార్టీ ఉందో ఆ పార్టీ మరింత బలహీనపడుతుంది. చిన్న చిన్న పార్టీలు ఎక్కువ అవుతాయి ఇప్పుడు ఉండేలాగా. కాబట్టి బీజేపీకి అద్దు పద్దు లేకుండా అసలు ఆపోజిషన్ పార్టీ స్ట్రాంగే లేకుండా అయిపోతుంది.